Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. మాస్ జాతర స్లాట్ తీసుకున్న కింగ్డమ్ ఫిలిం ఓటీటీలో కెరీర్ వెతుక్కుంటున్న అక్కినేనియన్ దగ్గుబాటి హీరోస్ మైత్రి మూవీ మేకర్స్ కి హ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకొచ్చిన గుడ్ బై డగ్లీ ఫిలిం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి రివ్యూలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. వర్షం మూవీ మే 23 రీ రిలీజ్ అవుతూ ఉండగా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ కట్ అండ్ క్వాలిటీ రెండు కూడా బాగున్నాయి. ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ గా రీ రిలీజ్ కాలేదు, బట్ ఇప్పుడైతే ప్రాపర్ గా రీ రిలీజ్ అవుతుంది ఈ ఫిలిం. చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో. చాలా రోజుల తర్వాత డిప్లొమాట్ మూవీతో జాన్ అబ్రహం అయితే బాక్సాఫీస్ రన్ తో ఊపిరి పీల్చుకున్నాడు అండ్ బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అయింది ఈ ఫిలిం. అయితే ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ ఉండగా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుందని చెప్పొచ్చు. ఇక ఇప్పటికే అక్కినేని నాగచైతన్య దూత వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయగా రానా వెంకీమామ కూడా రానా నాయుడు వెబ్ సిరీస్ తో నెట్ఫ్లిక్స్ లోకి అడుగు పెట్టారు. అయితే ఇప్పుడు ఈటీవీ విన్ కోసం ఒక మూవీ చేస్తున్నాడు సుమంత్, అనగనగా అనే ఫిలిం. ఈ మే 15 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ కానుంది. అయితే నెక్స్ట్ వచ్చే మహేంద్రగిరి సినిమా మాత్రం ప్యూర్లీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే చేశానని చెప్తున్నాడు సుమంత్. చూడాలి మరి మూవీస్ ఎలా ఉంటాయో. కింగ్డమ్ మూవీ అఫీషియల్ గా పోస్ట్ పోన్ అవ్వకపోయినా ఖచ్చితంగా మే 30 నుంచి అయితే పోస్ట్ పోన్ అయింది. అది కూడా నెక్స్ట్ మంత్ కి కాదు, ఆ తర్వాతి మంత్ కి. ఈ మూవీ ఇప్పుడు జూలై 1st వీక్ లో రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక అరియర్ వేరంలో జూన్ 2nd వీక్ అంటే 12th or 13th రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. సో ఈ రెండు సినిమాలకి కూడా డేట్స్ ని త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ కాంబో ఫైనల్లీ సెట్ అవగా మొత్తానికి ముహూర్తం డేట్ లాక్ చేసుకుంది ఈ ఫిలిం. త్వరలోనే దీని గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. చాలా రోజులకి సరైన కాంబో అయితే సెట్ అయింది. గురూజీ వింటేజ్ రైటింగ్ స్కిల్స్ ని చూపించాడంటే మాత్రం సంక్రాంతికి వస్తున్నాం రా అని రిపీట్ అవడం ఖాయం. ప్రదీప్ రంగనాథన్ ఇప్పటికే తమిళ్లో వరుస పెట్టి హిట్స్ ఇస్తూ రాగా తెలుగులో కూడా 2 బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అయితే ఇచ్చాడు. ఇక ఇదే ఇయర్ మరో మూవీతో రాబోతున్నాడు ఈ హీరో. డ్యూడ్ అనే ఈ మూవీ ఇయర్ దివాళీకి అయితే రిలీజ్ కానుంది అండ్ దీని తర్వాత మరో 2 సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు. ప్రదీప్ రంగనాథన్ స్పీడ్ చూస్తుంటే అప్పట్లో సింబు గుర్తురాక మానడు. రామ్ పోతినేని 22nd మూవీకి సంబంధించిన గ్లిమ్స్ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఈ రోజు రామ్ ఈ వీడియోకి డబ్బింగ్ అయితే చెప్పాడు. గ్లిమ్స్ 15 రిలీజ్ చేయబోతుంది మూవీ టీం. గుడ్ బై డగ్లీ బాక్సాఫీస్ దగ్గర హ్యూజ్ ప్రాఫిట్స్ తో సూపర్ హిట్ అవగా ప్రొడ్యూసర్స్ కి కూడా భారీ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది ఈ ఫిలిం. ఇక ఇప్పటికే నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ గా మంచి ప్రాఫిట్స్ చూసిన ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మరోసారి ప్రాఫిట్స్ అయితే చూశారు. ఈ సినిమాని హిందీలో థియేట్రికల్ గా రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ కి ఇవ్వడంతో నెట్ఫ్లిక్స్ అయితే మరో 25 కోట్లు అయితే ఎక్స్ట్రాగా పే చేసింది. దాంతో మరోసారి ప్రాఫిట్స్ లో ఎంటర్ అయ్యింది మైత్రి మూవీ మేకర్స్. అలా అడుగు పెడుతున్న కాలీవుడ్ లో సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ అనిపించుకుంది మైత్రి మూవీ మేకర్స్. బాలయ్య ఫైనల్లీ జైలర్ 2 సినిమాకైతే డేట్స్ ఇచ్చారు. దాదాపు 20 రోజుల వరకు ఈ సినిమాకి డేట్స్ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన రోల్ కి ఈ సినిమాలో ఎంత ఇంపార్టెన్స్ ఉందో. అలానే మూవీలో 3-4 ఎలివేషన్ సీన్స్ కూడా బాలయ్యకి పడబోతున్నట్టు టాక్. జైలర్ 2లో ఇప్పటికే రజనీకాంత్, బాలకృష్ణ, మోహన్ లాల్ అండ్ శివరాజ్ కుమార్ వంటి క్యాస్ట్ అంతా ఫైనల్ అవగా ఏమాత్రం కూలీ హిట్ అయినా కూడా ఇండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్ కాబోతుంది జైలర్ 2 అండ్ బాలయ్య ఆరా ఎలా పనిచేస్తుందో చూడాలి. ఈ రోజు దేశముద్ర మూవీ మరోసారి రీ రిలీజ్ అవగా అనుకునే రేంజ్ లో రెస్పాన్స్ అయితే రాలేదనే చెప్పాలి. అండ్ ఈ మంత్ ఎన్టీఆర్ బర్త్డేకి రీ రిలీజ్ కాబోతున్న యమదొంగ ఫిలిం బుకింగ్స్ లిమిటెడ్ గా ఓపెన్ అవగా ఇప్పటికే లాస్ట్ 24 అవర్స్ లో బుక్ మై షోలో 5,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇది దేశముద్ర కంటే చాలా బెటర్ నెంబర్. రీ రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉండడంతో ఖచ్చితంగా యమదొంగ డే 1 చాలా పెద్ద నెంబర్నే పెట్టనుంది. ఇక దేశముద్ర మెయిన్ థియేటర్స్ అన్ని కూడా ఫిల్ అవగా డే 1 నెంబర్ ఎంత వచ్చిందో రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.